ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఒక మంచి కోర్స్ని కానీ కాలేజ్ని కానీ సెలెక్ట్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కామర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, ఇవన్నింటినీ పక్కన పెట్టి ఒకటే కోర్సు వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనలోనే తప్పు ఉంది. ప్రతి సంవత్సరం 1,30,000 మంది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు తెలంగాణలో. సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక కెరీర్ని స్టార్ట్ చేసేది కేవలం 30,000 to 40,000 స్టూడెంట్స్. మేము ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుని 2021లోనే మేము స్టార్ట్ చేసాం. స్పెషలైజేషన్ అనేటువంటిది 3వ సంవత్సరం మేము ఆఫర్ చేస్తున్నాం. స్టూడెంట్కి 3 నెలల నుంచి 12 నెలల మధ్యలో అప్రెంటిషిప్ ఇస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఒకటి ఉంది. యాజ్ ఎ స్టూడెంట్గా యాజ్ ఇన్స్టిట్యూషన్గా అప్లై చేసుకొని వాళ్ళు స్టైఫండ్ నెలకు 9,000 నుంచి 12,000 తీసుకుంటున్నారు. ఒక టాప్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్కి డీజిల్ ఇంజన్కి పెట్రోల్ ఇంజన్కి డిఫరెన్స్ తెలియట్లే. పేరెంట్స్ ఎక్కడ మోసపోతున్నారు అంటే, మోసం ఎక్కడ పోతున్నారు? భారీ ప్రకటనలు చూసి, ప్రకటనలో ఒకటి, ప్లేస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒకటి. హాస్టల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మాకు 44 బస్సులు ఉన్నాయి. ఎక్కడ? హైదరాబాద్ 44 నోడల్ పాయింట్స్ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. స్టూడెంట్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు. YBS అంటే UGC అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అఫిలియేషన్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ. అసోసియేషన్ ఇస్ యాక్సెంచర్. వై విశ్వవిశ్వాని అంటే NAAC A+ అక్రిడేషన్, UGC అటానమస్, ర్యాంకింగ్స్, రికగ్నైజేషన్స్, అఫిలియేషన్స్ వితౌట్ డొనేషన్. వితౌట్ డొనేషన్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. హలో, నమస్తే. ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అయింది. అందరి తల్లిదండ్రుల్లో ఒకటే టెన్షన్: ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో చాలామంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఒకటే బ్రాంచ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఈ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి కాలేజ్ని చూస్ చేసుకోవాలి? ఈ జనరేషన్లో ఏ కాలేజ్ని చూస్ చేసుకుంటే 4 సంవత్సరాల తర్వాత మంచి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది? ఇవన్నీ తెలుసుకోవడానికి అండ్ మరీ ముఖ్యంగా ఒక మంచి కాలేజ్ని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మన ముందున్నారు విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి సార్. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. వెల్కమ్ సార్. నమస్తే సార్. తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల సీజన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు అదే పనిగా కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రకరకాల వీడియోలు, SMS లు, ఈమెయిల్స్ అన్నీ చూసి బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళ కన్ఫ్యూజన్ తగ్గుతుందేమోనని ఇవి చూస్తుంటే ఇంకా పెరుగుతూ ఉంది. ఈ వీడియో ద్వారా వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి చేసి వాళ్ళకు ఒక మంచి కాలేజ్, ఒక మంచి కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలి మీరు తెలియచేయండి సార్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక రిఫ్రిజిరేటరో, ఒక ఏసీనో, ఒక టీవీనో కొనాలి అనుకుంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇది లేటెస్ట్ మోడలా, దీంట్లో ఫీచర్స్ ఏంటి, దీని రేట్ ఎంత అన్నీ అడిగి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి అదే విధంగా ఒక కోర్స్ని చూస్ చేసుకునే ముందు ఈ జనరేషన్లో ఈ కోర్స్ చేస్తే వచ్చే లాభం ఏంటి, భవిష్యత్తులో దీనికి ఉండే ఉపాధి అవకాశాలు ఏంది, ఎలాంటి జాబ్ అవకాశాలు వస్తున్నాయి, అప్డేటెడ్ నాలెడ్జ్ వస్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాప్లోనే అంత జాగ్రత్తలు తీసుకునే తల్లిదండ్రులు, విద్యార్థులు ఎందుకు కెరీర్ పరంగా వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? లక్షల్లో డొనేషన్లు కడితేనే ఒక మంచి కాలేజు, అదే మంచి కోర్సు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చదివినా జాబ్ వస్తుంది అని ఆ భ్రమలో ఎందుకు ఉంటున్నారు? రీసెంట్గా మనం చూసాము, చాలా కంపెనీస్ క్లియర్గా చెప్పాయి లే ఆఫ్స్ ఇస్తున్నాము, దానివల్ల మాకు అప్స్కిల్లింగ్, మేము జాబులు తీసేసేది కేవలము మాకు కరెక్ట్ రైట్ పర్సన్స్ లేరు కాబట్టే తీసేస్తున్నాము, ఎవరి దగ్గర అయితే అప్డేటెడ్ నాలెడ్జ్, అప్స్కిల్స్ ఉంటాయో వాళ్ళని తీసుకుంటున్నాము అని చెప్పేసి క్లియర్గా అంటున్నారు. చాలామంది భయపడేది కూడా సాఫ్ట్వేర్ రంగంలో జాబులు పోతున్నాయి అని. కానీ దాన్ని అంతర్లీనంగా ఆలోచిస్తే జాబులు పోవడం లేదు, జాబులు వస్తున్నాయి కొత్తగా. ఈ జాబులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ ఇలాంటి కోర్సెస్లో చాలా జాబ్స్ వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడే ఇంత పోటీ ఉంది, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంది ర్యాపిడ్గా, ఇప్పుడే ఇంత పోటీ ఉంది. ఇలాంటి సమయంలో ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఒక మంచి కోర్స్ని కానీ కాలేజ్ని కానీ సెలెక్ట్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దినేష్ గారు చాలా చక్కగా వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇవాళ ఆలోచన తీరు తల్లిదండ్రులది లేకపోతే విద్యార్థులది. కానీ నేను ఒక కాలేజీ గురించి మాట్లాడేటప్పుడు, ఒక కోర్సు గురించి మాట్లాడేటప్పుడు
జనరల్గా 4-5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ ఎవరు చూసినా కోర్సు అంటున్నారు, కాలేజీ అంటున్నారు, డొనేషన్ అంటున్నారు, మార్కెట్ అంటున్నారు. బట్ నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, మీరు కోర్సు చూస్తున్నారా, మీ అబ్బాయికి లేదా అమ్మాయికి వాళ్ళకు ఇంట్రెస్ట్ అయినటువంటి కోర్సును మీరు ఇప్పిస్తున్నారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డిమాండ్ అండ్ సప్లై. ఈ ప్రిన్సిపల్ అందరికీ తెలిసిందే. ఎస్. సప్లై కంప్యూటర్ సైన్స్ దీంట్లో లక్షలాది మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. మరి అంతే లక్షలాది ఉద్యోగాలు రావడం లేదు అన్నమాట అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా అందుకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. 3వ పాయింట్, ఈ దేశంలో ఎన్నో రకాల కోర్సెస్ ఉన్నాయి. అది కామర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, అటు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు. ఇంజనీరింగ్లో కూడా దాదాపు 140-150 బ్రాంచులు ఉన్నాయి. కానీ ఇవన్నింటినీ పక్కన పెట్టి ఒకటే కోర్సు వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనలోనే తప్పు ఉంది అన్నమాట సునిశ్చితంగా ఇవాళ మీ ముందర పెట్టదలుచుకున్నాను సార్. అయితే మీరు ఇంతకుముందు చెప్పిన ఉదాహరించినట్లు ఒక చిన్న వస్తువు కొనాలంటేనే వాటి యొక్క ఫీచర్లు, ఇది ఏ మోడల్, ఇది అప్డేటెడా, అవునా కాదా అని ఇన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక మనిషి సార్ కాలేజీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎవరి ఇన్ఫ్లుయెన్సు? సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, పీర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, పక్కింటి వాడి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ల మధ్యలో వాళ్ళ యొక్క ఏకాగ్రత కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, కన్ఫ్యూజన్ అయిపోయి ఎవరు ఎంత గొప్పగా ప్రకటనలు ఇస్తే, ఏ కాలేజీ క్యాంపస్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటే అదే పెద్ద కాలేజు ఎంత డొనేషన్ ఎక్కువ కడితే ఆ కాలేజే మంచిది అని అనుకొని పొరబడి అందులో జాయిన్ అవ్వడం వల్లనే ఇవాళ మార్కెట్లో ఈ పరిస్థితి అనేటువంటిది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సినారియో. సార్ మీకు ఈ దేశంలో ప్రామాణికమైన సంస్థలు ఏంటి సార్? ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, కొంచెం GFTIs కూడా. ఎస్, ఇవే కదా. Yes. ఐఐటీలు, ఐఐఎంస్, ఐజర్లు. ఎస్. వాళ్ళు ఎందుకు ట్రెడిషనల్ బీటెక్ డిగ్రీస్ స్టార్ట్ చేయడం లేదు దినేష్ గారు? రీసెంట్గా వాళ్ళు బిఎస్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 30,000-40,000 స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు బిఎస్లో. ఒక్క ఐఐటి మద్రాస్లో హైబ్రిడ్ విద్యా విధానంలో 34,000 మంది బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అయ్యారు సార్. ఒక్క ఐఐటి మద్రాస్ హైబ్రిడ్ విధానం. ఏంటి హైబ్రిడ్ విధానం అంటే యూజీసీ ఒక రూల్ తీసుకొచ్చింది సార్. మీరు ఏ కాలేజీలైనా ఒక కోర్సు చదువుకోండి, నో ప్రాబ్లం. అదే సమయంలో మీరు ఇంకొక కోర్సు కూడా చేసుకోవచ్చు, దీనికి కూడా అంతే ఎలిజిబిలిటీ, మీకు అంతే ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పినటువంటి ఒక సందర్భం. అందుకే బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సు అదే ఐఐటి మద్రాస్ కావచ్చు, ఐఐఎం బెంగళూరు కావచ్చు, ఐఐఎం సంబల్పూర్ కావచ్చు, లేకపోతే ఐఐఎం కలకత్తా కావచ్చు. దానికి రీజనే ఏంటి అంటే స్కిల్ ఓరియంటేషన్ వైపు, ఫ్యూచర్ ఓరియంటేషన్ వైపు, వాళ్ళకు కావాల్సినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వైపు యువత ఎక్కువగా ఆలోచన చేసినటువంటి కారణం చేత ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ట్రెడిషనల్ బీటెక్ డిగ్రీని పక్కన పెట్టి బిఎస్ డిగ్రీని, వరల్డ్ వైడ్ రికగ్నైజ్ ఉన్నటువంటి బిఎస్ డిగ్రీని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా మొదటిసారి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది విశ్వవిశ్వాని. అవును. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలుకి బిఎస్ ప్రోగ్రామ్ మన తెలుగు రాష్ట్రాలలో మీరు స్టార్ట్ చేశారు. విద్యార్థులు ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? కోర్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే బీటెక్ ఉంది, బిఎస్సి డిగ్రీ ఉంది, బిఎస్ ఉంది, వీటి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్? విశ్వవిశ్వానినే ఎందుకు చూస్ చేసుకోవాలి? కరెక్ట్ దినేష్ గారు. ఇక్కడ ఏంటంటే విశ్వవిశ్వాని అనేటువంటిది కాసేపు పక్కన పెడితే కోర్సుల వ్యత్యాసం గురించి మాట్లాడ, తర్వాత మా యొక్క సంస్థ యొక్క ప్రత్యేకతలు నేను మాట్లాడతా. తప్పకుండా సార్. ఇప్పుడు మీరు దాదాపు 16 సంవత్సరాలుగా ఎన్నో ఎడ్యుకేషన్ ఫెయిర్లు, ఎన్నో కౌన్సిలింగ్లు, ఎంతో మందిని గైడెన్స్ ఇచ్చినటువంటి అనుభవం మీకుంది. ఎస్. మీ అనుభవంతో నేను మిమ్మల్ని ఒక చిన్న ఇది అడగదలుచుకున్నా. తప్పకుండా. ఒక విద్యార్థికి ఎవరికైనా సరే చేరిన కోర్సులో నచ్చకపోతే, స్పెషలైజేషన్ కోర్సులో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు,
డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు. Hmm. వాళ్ళకి కోర్సు ఏదో బాగుంటుందనే ఒక ఆలోచనతో పాపం వెళ్ళి జాయిన్ అవుతారు అవును. బీటెక్లో. Hmm. 1 year తర్వాత ఆ విద్యార్థి యొక్క కాంపిటెన్సీస్, స్కిల్స్ మ్యాచ్ కాకపోతే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి మీరు చెప్పగలుగుతారా? కష్టం. అంటే ఏంటి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదా? దానివల్లనే కదా సార్ ఇప్పుడు మార్కెట్లో ప్రతి సంవత్సరం 130,000 మంది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు తెలంగాణలో. 130,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులలో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక కెరీర్ని స్టార్ట్ చేసేది కేవలం 30,000 to 40,000 స్టూడెంట్సే. చాలామందికి వాళ్ళు చదివిన చదువుకి తగ్గ జాబ్ లేదు. ఒక స్టూడెంట్ ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు, కానీ అక్కడికి వెళ్ళి చేసే పని టెక్నికల్ సపోర్ట్. అది ఇంటర్మీడియట్ స్టూడెంట్ చేస్తాడు, డిగ్రీ డిస్కంటిన్యూ స్టూడెంట్స్ కూడా చేస్తాడు. అందుకే మేమేమంటున్నామంటే సార్ చదివే చదువుకి చేసే కొలువుకి సంబంధం లేకుండా జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించుకొని ఈ యొక్క అద్భుతమైనటువంటి కోర్సు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్గా విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో యూజీసీ అటానమస్ NAAC A+ అక్రిడేషన్తో మేము ఈ BS కంప్యూటర్ సైన్స్ కోర్సుని 2021లోనే మేము స్టార్ట్ చేశాం. ఓకే. ఈ కోర్సులో యొక్క కంపారిజన్ గొప్పతనం ఏంది అంటే ట్రెడిషనల్ బీటెక్తో పోలిస్తే స్పెషలైజేషన్ అనేటువంటిది 3వ సంవత్సరం మేము ఆఫర్ చేస్తున్నాం. 3వ సంవత్సరం స్పెషలైజేషన్. మొదటి 2 సంవత్సరాలు కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ అసోసియేషన్ విత్ టాలెంట్ పింట్, పార్ట్ ఆఫ్ యాక్సెంచర్, వరల్డ్ సాఫ్ట్వేర్. అవును, నేను రీసెంట్గా విన్నాను. యాక్సెంచర్ కంపెనీలో 2 years అంటున్నారు, 2 years మీరు క్యాంపస్లో అంటున్నారు. అవును, అదే మా యొక్క ప్రత్యేకత దినేష్ గారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి ప్రోగ్రామ్ చూస్ చేసుకుంటే నేను కూడా తల్లిదండ్రులకి విద్యార్థులకి గట్టిగా చెప్పగలను. ఎలా అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడే 2 years నేను కంపెనీలో చదువుకుంటాను అని తెలిస్తే ఆ మోటివేషన్ అబ్బాయిని ఏం చేస్తుందంటే మంచిగా చదువుకోవాలి, నాకు ఎలాగో జాబ్ వచ్చే అవకాశాలు 100% తప్పనిసరిగా ఉన్నాయి, ఇప్పటి నుంచి నేను కష్టపడి చదివితే అదే కంపెనీలో కొలువు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది, ఈ పోటీ ప్రపంచంలో ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడమే కష్టమైన పని, కానీ మీరు అప్రెంటిస్షిప్ ఇప్పిస్తా అంటున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను సార్, 3వ సంవత్సరం స్పెషలైజేషన్ అంటున్నా. ఓకే. మొదటి 2 సంవత్సరాలు ఏమవుతుంది అంటే 40% ఆఫ్ టీచింగ్ యాక్సెంచర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ విశ్వవిశ్వానికి క్యాంపస్కి వచ్చి వాళ్ళు టీచ్ చేస్తారు సార్. C++, జావా, పైథాన్ లాంటి సబ్జెక్ట్స్. పాయింట్ నెంబర్ 1, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఓకే. 3rd ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే విద్యార్థులు విశ్వవిశ్వాని క్యాంపస్లో ఉండరు సార్. దే ఆర్ గోయింగ్ టు బి దేర్ అట్ గచ్చిబౌలి ఇన్ దేర్ ప్రిమైసెస్. నైస్. అక్కడికి వెళ్ళి 100కి 100% వాళ్ళ ఎక్స్పర్ట్స్తో ట్రైన్ అవుతారు స్టూడెంట్స్. ఓకే. అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్, ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంటుంది, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఆ యొక్క కల్చర్, లేకపోతే కన్నా అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏముంటాయి, బెన్స్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ప్రాజెక్ట్ ఎలా డిప్లాయ్ చేస్తారు అన్నటువంటి ఒక వాతావరణంలో వాళ్ళని తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం 3rd ఇయర్లో జరుగుతుంది. అంటే మామూలుగా ఇంజనీరింగ్ కాలేజ్లో వీళ్ళు ఒక్కరోజు ఇండస్ట్రీ విజిట్ తీసుకెళ్లేసి మేము గొప్పగా ఫీల్ అవుతుంటారు. అవును. అలాంటిది మీరు 2 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే చదివిస్తున్నారు. 3rd ఇయర్ కంప్లీట్లీ అక్కడ ఉంటారు. 4th ఇయర్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అందరికీ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అని ఒకటి ఉంది. అవును. ITI పిల్లలు, డిప్లొమా చదివిన పిల్లలు అప్రెంటిస్షిప్ చేస్తారు. అవును. అంటే మినిమం 3 నెలల నుంచి 6 నెలల పాటు వాళ్ళ యొక్క నియర్లో ఉన్నటువంటి సబ్స్టేషన్స్ కానీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఉన్నటువంటి ఫీల్డ్స్కి వెళ్ళి వాళ్ళు అనుభవం పొందుతారు. చదువుకుంటూనే అనుభవం పొంది ఆ అనుభవంతో వాళ్ళు ఉద్యోగం స్టార్ట్ చేస్తారు. అదే కాన్సెప్ట్తోనే విశ్వవిశ్వాని BS కంప్యూటర్ సైన్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇది AEDP ప్రోగ్రామ్, UGC మార్గదర్శనాన్ని గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో మినిమం 3 నెలల నుంచి 12 నెలల వరకు మనకు అప్రెంటిస్షిప్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి విప్రో లాంటి కంపెనీలు, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు, TCS లాంటి కంపెనీలు ఫ్రెషర్స్ను హైర్ చేసుకోమని బోర్డులు పెట్టినా విశ్వవిశ్వానిలో BS కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సులో ఈ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాంలో చదివి 1 year కోర్సు కాకముందే సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే వీళ్ళు ఫ్రెషర్ కాదు, చదువుతూ 1 year ఎక్స్పీరియన్స్ సంపాదించిన విద్యార్థులు. అదే విశ్వవిశ్వాని BS కంప్యూటర్ సైన్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ప్రత్యేకత. దినేష్ సార్, ఇప్పుడు ఈ బీటెక్ సిలబస్కి BS సిలబస్కి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎటు చూసినా మనము మార్కెట్లో వింటూ ఉన్నాము,
ఓల్డ్ డేటెడ్ సిలబస్, అవుట్డేటెడ్ సిలబస్, దానివల్ల ఎలాంటి స్కిల్స్ రావు, జాబ్స్ రావు, రకరకాల ప్రచారాలు రకరకాల యూనివర్సిటీలు కాలేజీలు చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఈరోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉంటుందో ఉండదో తెలియదు. మరి బిఎస్ లాంటి ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు సిలబస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సార్ సిలబస్లో జాగ్రత్తలు మేమేం చేస్తున్నామంటే సార్, మీరు బీటెక్లో జాయిన్ అవుతే మళ్ళీ ఫిజిక్స్ మళ్ళీ కెమిస్ట్రీ చదివిస్తారు ఓకే ఫస్ట్ ఇయర్లో. ఇంటర్లో చదివారు కదా, అవసరం ఏముంది? దాంతో నిజంగా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అంత అవసరం లేదు. హోలిస్టిక్ అప్రోచ్లో చూద్దాం. విశ్వవిశ్వానిలో అందిస్తున్నటువంటి బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ టెక్నో మేనేజరియల్ కోర్సు సార్. ఇది ఏంటి టెక్నో మేనేజరియల్ కోర్స్ అంటే, మేము సిలబస్లో చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి రేపొద్దున సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక టీమ్ లీడర్గానో, అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్తోనో, అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్తోనో, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తోనో మీరు ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. అప్పుడు నీకు ఫైనాన్స్ అంటే ఏంది, హెచ్ఆర్ అంటే ఏంది, మార్కెటింగ్ అంటే ఏంది, ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఏంటి, సైకాలజీ ఎలా ఉంటుంది, కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నవి తెలియకపోతే నువ్వు ఒక టెక్నికల్ కోడింగ్ ఎంప్లాయీగా మాత్రమే మిగిలిపోతావు. నువ్వు మేనేజర్ లెవెల్లో నువ్వు పురోగతి సాధించలేడు. ఎట్ ద సేమ్ టైం తనకి ఆ కంపెనీల నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా తెలియదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే టెక్నికల్ సబ్జెక్ట్స్, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ రెండింటిని కలగలిపి ఈ టెక్నికల్ సబ్జెక్ట్లో వరల్డ్ సాఫ్ట్వేర్లో టాప్ అయినటువంటి యాక్సెంచర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు కరికులంని డిజైన్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పెద్దలతో ఇద్దరు కలిసి కూర్చొని ఈ యొక్క సిలబస్ అనేటువంటిది మేము తయారు చేస్తున్నాం. సూపర్. అప్పుడు ఏమవుతుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రెడిట్ ఫ్రేమ్వర్క్, ఇటువైపునేమో వరల్డ్ సాఫ్ట్వేర్ దిగ్గజమైనటువంటి యాక్సెంచర్ లాంటి సంస్థ అక్కడ ఉన్నటువంటి అనుభవం, ఏం కావాలనేటువంటి సర్టిఫికేషన్స్, సబ్జెక్ట్స్, ఇటు అకాడమిక్స్, ఇటు ఇండస్ట్రీ రెండింటి కలగలిపినటువంటి కోర్స్. తద్వారా మా యొక్క సిలబస్ అనేటువంటిది మేము డిజైన్ చేస్తున్నాం. మీరు కూడా ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే బీటెక్లో కూడా బీటెక్ నిస్సందేహంగా మంచి కోర్సే. ఈ మధ్య కొన్ని యూనివర్సిటీలు, మనం పేర్లు చెప్పడం అవసరం లేదు, వీళ్ళు కూడా కొన్ని యూనివర్సిటీలు ఏదో ఒక ఇండస్ట్రీతో కొలాబరేట్ అయిపోయి ఆ ఇండస్ట్రీ వాళ్ళను భాగస్వామ్యంగా చేసుకొని కొన్ని టాప్ యూనివర్సిటీస్ మన దేశంలో కూడా ఇండస్ట్రీ దాంతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. కానీ విశ్వవిశ్వాసం ఏం చేస్తుందంటే వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నాం, మేమేం చేసామంటే తీసుకొని పోయి విద్యార్థిని ఇండస్ట్రీలోనే కూర్చోబెడుతున్నాం. అది మా డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు నేను విన్నది విశ్వవిశ్వానిలో ఈ బిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కేవలం ఎంపీసీ విద్యార్థులకే కాదు, బైపీసీ ఎంఈసీ విద్యార్థులకు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. అవును సార్. ఎస్ సార్. ఇప్పుడు అదే డౌట్ ఏంటంటే చాలామంది బైపీసీ విద్యార్థులు నీట్ మెడికలే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని 2-3 సార్లు లాంగ్ టర్మ్ తీసుకొని ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అంత టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి, తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి. ఒకవేళ జాయిన్ అవుదాం అనుకున్న లక్షలలో పెట్టి జాయిన్ కాలేరు. అలాంటి విద్యార్థులు అంతే ఈక్వల్గా లైఫ్ సెటిల్ అవ్వాలి, సాటిస్ఫైడ్ జాబ్ ఉండాలి అనుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ రావాలి. కానీ చాలామంది విద్యార్థులు ఏంటంటే నేను చదువుకుంది బైపీసీ కదా, నేను ఎలా వెళ్ళగలుగుతాను అనే క్వశ్చన్ ఉంటుంది. ఇది ఒక గొప్ప వరమనే చెప్పాలి బైపీసీ విద్యార్థులు. నేను చెప్తాను సార్. సార్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ దేశంలో అన్ని యూనివర్సిటీలను కంట్రోల్ చేసేటువంటి ఒక బాడీ యూజీసీ. ఎస్. నూతన విద్యా విధానం NEP 2020 వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇది 6వ సంవత్సరం. ఏ కోర్సు విద్యార్థి అయినా ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వచ్చు, ఏ కోర్సు విద్యార్థి అయినా ఎప్పుడైనా సరే మధ్యలో వదిలేయచ్చు అన్న ఒక కాన్సెప్ట్. 4 సంవత్సరాలు చదివితే 3 సంవత్సరాలు నేను చదివి 4వ సంవత్సరం నాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే నీకు డిప్లొమా ఇవ్వాలి. అదే నూతన విద్యా విధానం. సింపుల్గా అర్థమయ్యే దానికోసం ఆ 3 సంవత్సరాలు డిప్లొమా తీసుకుని తనకు నచ్చిన రంగంలోకి వెళ్ళొచ్చు. అంతేగాని నువ్వు ఎలక్ట్రికల్ కాబట్టి నువ్వు కంప్యూటర్ సైన్స్ లేక రావద్దు, కంప్యూటర్ సైన్స్ లేక కాబట్టి నువ్వు మెకానికల్ లేక రావద్దు, నువ్వు మేనేజ్మెంట్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ లేక రావద్దు అన్న నిబంధన లేదు. ఎస్. అలాగే కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఎవరైనా చదవచ్చు. అందుకు కావాల్సింది లాజికల్ మ్యాథమెటిక్సే, ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ కాదు. ఎస్. లాజికల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ప్రతి విద్యార్థి 10వ తరగతి వరకు మనం అందరం చదువుకుంది కూడా లాజికల్ మ్యాథమెటిక్స్. మీకు ఇంకా ఒక గొప్ప మేబీ ఇది కాంట్రవర్సీ అవుతుందేమో కానీ నేను చెప్పదలుచుకున్నా. కంప్యూటర్ సైన్స్ దీనికి మూలం ఏంటి అని ఆలోచన చేస్తే ఏ డిపార్ట్మెంట్ దినేష్ గారు ఏమైనా ఐడియా ఉందా? కంప్యూటర్ సైన్స్ మూలం మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్ సైన్స్ పుట్టిందే లీనియర్ ఆల్జిబ్రా నుంచి. ఎస్.
సో కాల్డ్ అది అసలుకి ఇంజనీరింగ్ కాదండి, సైన్స్ అది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది అది ఇంజనీరింగ్ కోర్సు కాదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో 70% సీట్లు, అంటే 1000 సీట్లు ఉంటే 70% సీట్లు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. కోర్ ఇంజనీరింగ్ అందరూ మర్చిపోయారు. అది సైన్స్, అది ఇంజనీరింగ్ కాదు. అయితే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఇది ఆద్యం. ఏ మ్యాథమెటిక్స్? లాజికల్ మ్యాథమెటిక్స్. లాజికల్ మ్యాథమెటిక్స్ అని అందరూ చదువుతారు. కానీ కొంతమందికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక రైల్వే ఎగ్జామ్ రాస్తాం, ఒక ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తాం. దాంట్లో ఏముంటుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్లో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. అవునా? మరి అర్థమెటిక్, రీజనింగ్ మరి బీకామ్ వాడు, బీజెడ్సీ వాడు, బిఏ వాడు కూడా మరి ఎందుకు డిగ్రీ క్వాలిఫికేషన్తో రాస్తున్నారు అంటే, అది లాజికల్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఎవరైనా రాయొచ్చు అని రాస్తున్నారు. కరెక్ట్. కంప్యూటర్ సైన్స్లో కూడా ఏమవుతుందంటే, లాజికల్ మ్యాథమెటిక్స్ వస్తే చాలు ఎవరైనా కంప్యూటర్ సైన్స్లో కోర్సులో జాయిన్ అవ్వచ్చు. దానికి బైపీసీతో, ఎంఈసీతో, సిఈసీతో సంబంధం లేదు దినేష్ సార్. ఓకే, అది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ బిఎస్ లాంటి ప్రోగ్రామ్ కంపేర్ టు బీటెక్ ఈక్వల్గా ఉంది, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఈక్వల్ అంటున్నారు, నేనేమంటానంటే బీటెక్ కంటే నిస్సందేహంగా మాది గొప్ప కోర్సే. ఎందుకు అంటే అవుట్డేట్ అయిన సిలబస్ మేము టీచ్ చేయడం లేదు, ఇండస్ట్రీ సహకారం లేకుండా మేము ముందుకెళ్ళడం లేదు, ఇండస్ట్రీకి కావాల్సిన సర్టిఫికేషన్ లేకుండా మేము ముందుకెళ్ళడం లేదు, 4 సంవత్సరాలు మేము క్యాంపస్లో కూర్చోబెట్టడం లేదు, మేము 2 సంవత్సరాలు స్టూడెంట్స్ని ఇండస్ట్రీలో కూర్చోబెడుతున్నాం, 1 year అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ఇప్పిస్తున్నాం. కాబట్టి నిస్సందేహంగా ఇక్కడ కూర్చొని నేను చెప్పగలుగుతున్నా, బీటెక్ అంటే బిఎస్ గొప్ప కోర్సే, ఈక్వల్ కాదు, మేము గొప్ప అని చెప్తున్నా. ఓకే. అయితే సార్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కామన్ సిలబస్ అన్నారు, థర్డ్ ఇయర్ స్పెషలైజేషన్స్ అన్నారు. అంటే స్టూడెంట్ ఆసక్తిని తగ్గట్టు ఏం స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు తనప్పుడు? ప్రస్తుతం మేము 6 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ బిఎస్లో. సార్ ఏఐఎంఎల్, ఓకే, సైబర్ సెక్యూరిటీ, ఓకే, డేటా సైన్స్, ఓకే, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఓకే, యూఐ యూఎక్స్ డిజైన్, ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్. అన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్. అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీసే. ఒకవేళ 2026లో జాయిన్ అయితే 2030లో పాస్ అవుతారు కాబట్టి 2029లో స్పెషలైజేషన్ తీసుకుంటారు కాబట్టి ఆ రోజు ఏదైనా కొత్త స్పెషలైజేషన్ వచ్చినా కూడా అప్పటికప్పుడు కనీసం ఆ సర్టిఫికేషన్ అమీర్పేటకి వెళ్ళి ట్రైన్ అయ్యే గత్యంతరం లేకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్తో యాక్సెంచర్లో అప్పటికప్పుడు మేము ఆ స్పెషలైజేషన్ కూడా మీ ముందర తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇన్ అసోసియేషన్ విత్ టాలెంట్స్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ ఇన్ అఫిలియేషన్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు ఈ అప్రెంటిస్షిప్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నారు కదా, స్టూడెంట్కి 3 నెలల నుంచి 12 నెలల మధ్యలో అప్రెంటిస్షిప్ ఇస్తా అన్నారు. అది పెయిడ్ అప్రెంటిస్షిప్ ఉంటుందా లేకపోతే జస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ఉంటుందా? మళ్ళీ చెప్తున్నా దినేష్ గారు, యాక్ట్ ప్రకారం అన్నారు కాబట్టి యాక్ట్లో అప్రెంటిస్షిప్ అంటే మనీ పే చేయాల్సిందే, అదే 7,000 పే చేయాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాలు కావాలంటే మీరు కూడా ఈ షో అయిపోయిన తర్వాత మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఒకటి ఉంది. అవును, యాక్ట్ ఉంది. ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకు, తమిళనాడు హెడ్ క్వార్టర్స్. ఓకే. ఒక్క తెలుగు రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాల్లో అన్ని కోర్సులు చేసిన వాళ్ళు అప్రెంటిస్షిప్లో అక్కడ అప్లై చేసుకుని యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఇన్స్టిట్యూషన్గా అప్లై చేసుకుని వాళ్ళు స్టైఫండ్ నెలకు 9,000 నుంచి 12,000 తీసుకుంటున్నారు దినేష్ సార్. మన తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మేము దాన్ని స్టడీ చేశాం కాబట్టే సార్ మేము పిల్లలకి అప్రెంటిస్షిప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేయబోతున్నాం. సూపర్. అయితే ఇక్కడ ఏంటి అంటే అప్రెంటిస్షిప్ నథింగ్ బట్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇన్ ది ఫీల్డ్. ఇప్పుడున్న జనరేషన్లో అప్రెంటిస్షిప్ ద్వారా స్టూడెంట్కి మనీ వచ్చినా రాకపోయినా పర్లేదు, అవును, రియల్ టైమ్ స్కిల్స్ కావాలి. ఎందుకంటే ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎవరిని రిక్రూట్ చేసుకుంటలేరు. అవును. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అంటున్నారు. స్టూడెంట్ లక్షలు కట్టేసి టాప్ కాలేజ్లో బ్రాండ్ చూసి వెళ్తున్నాడు. ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే, తెలంగాణ వరకు తీసుకుంటే టాప్ 10 కాలేజీలో 100కి 50% మంది విద్యార్థులకు జాబులు లేవు. ఇది నిజం. కావాలి అంటే వాళ్ళు వెబ్సైట్లో రాసుకున్న డీటెయిల్స్ కాదు, రియాలిటీగా అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్తో మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది. నేను కూడా మిమ్మల్ని అడిగేది ఇదే, ఇంత మంచి కోర్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు, ఏఈడిపి ప్రోగ్రామ్ ద్వారా లైఫ్ స్కిల్స్, రియల్ టైమ్ స్కిల్స్ వస్తున్నప్పుడు అప్రెంటిస్షిప్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు సార్. 2 years తను కనుక రియల్ టైమ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే జాబ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఏమైపోయిందంటే, నేను చాలామంది మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే మన ప్రతిరోజు మన పనే ఇదే. తల్లిదండ్రులు వచ్చి ఒకటే క్వశ్చన్ అడుగుతారు దినేష్ గారు, విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ నమస్కరించి మనవి,
దయచేసి మీరు కాలేజీల దగ్గరికి కానీ కౌన్సిల్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఒక్క ప్రశ్న మాత్రం అడగద్దు, ఎన్ని లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్. దయచేసి మీరు ఆ నారాయణ చైతన్య ఆ 1-1-2-2 ఆ భావజాలం నుంచి బయటపడాలని విజ్ఞప్తి. మీరు అడగవలసింది క్లాస్లో 60 మంది ఉంటే యావరేజ్గా ఎంతమందికి మీరు ఉద్యోగం ఇప్పించారు, ఎలాంటి ఉద్యోగం ఇప్పించారు, ఏ ఉద్యోగానికి ఎలాంటి నేచర్ ఆఫ్ జాబ్ ఉంది, ఎంత మీరు వాళ్ళకి డీసెంట్ జాబ్ ఇచ్చారని మాత్రమే అడగండి. ఎంత ప్యాకేజ్ మినిమం అడగండి. ఈ విషయంలో మీకు ఒకటి చెప్పాలి సార్, 4 సంవత్సరాల కింద ఒక స్టూడెంట్ 14 లక్షలు పెట్టేసి ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు. మంచి మెరిట్ ఉన్న స్టూడెంటే, దెర్ ఇస్ నో డౌట్. ఇంటర్లో 980 మార్క్స్ ఉండే 4 years బ్యాక్. ఆ అబ్బాయి జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ కూడా మంచిదే అని చెప్పేసి 14 లక్షలు కట్టేసిండు. ఈరోజు ఆ అబ్బాయికి జాబ్ లేదు, క్యాంపస్ రిక్రూట్మెంట్లో దేంట్లో కూడా సెలెక్ట్ కాలేదు. పోనీ ఈ అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా, స్కిల్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూస్తే రియల్ టైం నాలెడ్జ్ ఈ అబ్బాయి దగ్గర లేదు. ఆ కాలేజ్ ఎంతసేపటికి ఏం చేసింది అంటే డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఎవరికి వస్తున్నాయి జాబ్స్ అంటే ఎలాంగ్ విత్ అకాడమిక్స్ ఎవరైతే మళ్ళీ ట్రైన్ అవుతారో బయట ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే స్వయం అప్లికేషన్ ద్వారా కావచ్చు, ఎన్టీపీఎల్ కావచ్చు, ఎవరైతే ఇలా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటారో, చిన్నదా పెద్దదా చూడకుండా ఇంటర్న్షిప్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎంతో అంత జాబ్స్ అయితే వస్తున్నాయి. ఈ అబ్బాయికి జాబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రాండ్ అని మోసం చూసేసి ఆ మోసపడి ఆ కాలేజ్కి వెళ్ళి లక్షల డొనేషన్లు కట్టేసి బయటకు వచ్చారు. నేను ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అందరు విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. సపోజ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ గురించి మాట్లాడిన తర్వాత కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ గురించి మాట్లాడతాను సార్. సపోజ్ నేను ఒక మెకానికల్ చదువుకునేటువంటి ఒక విద్యార్థిని నేను అనుకోండి. సమ్మర్ హాలిడేస్లో ఆ 1 monthలో ఒక కార్ మెకానిక్ దగ్గర ఒక 1 month మీరు వెళ్ళి పని చేస్తే వచ్చే తప్పు ఏమైనా ఉందా? ఒక స్కూటర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీరు పని చేస్తే వచ్చే తప్పు ఏమైనా ఉందా? లేకపోతే ఇంకొక మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఒక ఇంటర్న్గా జాయిన్ అయ్యో లేకపోతే ఫ్రీగానో అన్న నాకు ఈ స్కిల్స్ నేర్పి అని తెలుసుకుంటే సబ్జెక్ట్ ఏం చదువుకుంటున్నావు, ఆ సబ్జెక్ట్లో ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రాక్టికల్గా ఏముంది, కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, టెక్నాలజీ మార్కెట్లో ఏమొచ్చింది అనేటువంటిది ప్రాక్టికల్గా అనుభవం వస్తుంది కదా. అది లేకనే కదా సార్ ఈ ప్రాబ్లం. ఒక టాప్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్కి డీజిల్ ఇంజన్కి పెట్రోల్ ఇంజన్కి డిఫరెన్స్ తెలియట్లే. కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి విద్యార్థులు అందరికీ కూడా నేను ఒక విన్నపం, నేను సలహా కూడా అనట్లేదు, సలహా చాలా పెద్ద పదం అవుతుందేమో, అందుకే విన్నవించుకుంటున్నా. ఏంటంటే మదర్ బోర్డ్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి, లేకపోతే కన్నా అది ఏ i7 i5 i3 లేకపోతే కన్నా అది అందులో ఏ చిప్ వాడాము, ఏంటి ఏ చిప్ కంపెనీ మార్కెట్లో ఎక్కువగా ఉంది ఏంటనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ హార్డ్వేర్ వైపు తెలుసుకుంటే అది ఎట్లా పనిచేస్తుంది అన్నటువంటి ఒక కుతూహలము, దాంట్లో ఒక నాలెడ్జ్ వచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సార్ చాలామంది విద్యార్థులకి కీబోర్డ్ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కూడా తెలియదు. అంటే మనము తప్పు పట్టద్దు దినేష్ గారు. తప్పు పట్టట్లేదు సార్. పేరెంట్స్ ఎక్కడ మోసపోతున్నారు అంటే, మోసం ఎక్కడ పోతున్నారు, భారీ ప్రకటనలు చూసి, ప్రకటనలు ఒకటి, ప్లేస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒకటి. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కంపెనీస్ అన్ని కాలేజెస్కి వెళ్తున్నాయి. కొన్ని కాలేజెస్లో జాబ్స్ వస్తున్నాయి అంటే దాని అర్థము అక్కడ కాలేజ్ గొప్పతనం ఏం లే, మంచి ర్యాంకర్స్ ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నారు, మంచి స్టూడెంట్స్ బయటకు వస్తారని కంపెనీస్ అక్కడికి వెళ్తున్నాయి. అయినా కూడా పాపం ఆ మంచి ర్యాంకర్స్ దగ్గర కూడా లక్షల ఫీజులు తీసుకొని కూడా జాబులు ఇప్పలేని పరిస్థితిలో కాలేజీలు ఉన్నాయి. అందుకే స్కిల్స్ నేర్పియట్లేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఒక స్టూడెంట్కి ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే అంత మంచి కాలేజీలో చదువుకున్న పేరు, అన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధ, 4 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో సాధిస్తాడు అనుకుంటే ఏమీ లేకుండా మళ్ళీ అమీర్పేట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అందుకే దినేష్ గారు మేమేం చేశామంటే, మేము కూడా ఈ బాధను అనుభవించాం. మేము 2021లో పెట్టినప్పుడు గత ఏదైతే పాస్ అయినటువంటి బ్యాచ్లో మేము 50% మాత్రమే ప్లేస్మెంట్స్ ఇప్పగలిగినాం. మేము ఒప్పుకుంటున్నాం, మేము ఇప్పలేకపోయామని ఈ సీట్లో కూర్చొని నేను చెప్తున్నా మేము ఫెయిల్ అయ్యామని మేము ఒప్పుకుంటున్నాం. ఓకే, యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్గా. అందుకే మేమేం ఆలోచన చేశాము అంటే, ఇన్ని వందల వేల లక్షల్లో జాయిన్ అయితే కంప్యూటర్ సైన్స్ ఎవరు టీచ్ చేయాలి? అంత మార్కెట్లో ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఉన్నారు? ఎక్స్పర్ట్స్ లేరు. ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్తున్నారో తెలియదు, కానీ డొనేషన్స్ వేలకు వేలు లక్షలు కడుతున్నారు. ఇక్కడ మేము విశ్వవిద్యాలయంలో మేము డొనేషన్ తీసుకోవట్లేదు, మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము. కానీ మేమేం చేసామంటే మనం ఈ ఆర్బిట్లో మనం ఉండొద్దు, మనం ఏదో ఒకటి డొనేషన్ లేదు, విశ్వవిద్యాలయంలో డొనేషన్ ఉండవు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, అయితే మేమేం ఐడెంటిఫై చేశాము అంటే, అకాడమిక్గా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల క్రితం
పాస్ అయిపోయి చదువుకున్నటువంటి ప్రొఫెసర్ ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ, లేకపోతే కన్నా రెస్పాన్సివ్ ఏఐ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అప్పటికప్పుడు రెడీమేడ్గా నాలెడ్జ్ సంపాదించుకొని క్లాస్ రూమ్కి వెళ్ళి టీచ్ చేయడం అనేటువంటిది ఆ ప్రొఫెసర్ కూడా చాలా కష్టతరమైనటువంటి ఒక పని. ఇక్కడ ప్రొఫెషన్స్ కూడా మనం ఏమి అనేదానికి లేదు. ఓకే, అదే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే ఇండస్ట్రీలో వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్తే బాగుంటుందని అన్న ఉద్దేశంతోనే మళ్ళీ చెప్తున్నా, విశ్వాని బిఎస్ కంప్యూటర్ సైన్స్ యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ టాలెంట్ స్పిన్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఇన్ అఫిలియేషన్ విత్ ఉస్మానియా యూనివర్సిటీతో మేము ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది లాంచ్ చేశాం. మేము ఒప్పుకుంటున్నాం మార్కెట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పిల్లలకు పడుతున్నటువంటి సాధక బాధలు అర్థం చేసుకునే మేము ఈ యొక్క అడ్వాన్స్మెంట్ పొజిషన్కి వచ్చి మేము ఈ ప్రోగ్రాన్ని సగర్వంగా ముందు తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం. దినేష్ గారు సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇంత మంచి ప్రోగ్రాం, తప్పనిసరిగా విద్యార్థులందరూ ఒక్కసారైనా సరే క్యాంపస్ విజిట్ చేసి అక్కడ ఉన్న వివరాలు తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వీళ్ళు ఈ కాలేజెస్, కోర్సెస్, ఈ కన్ఫ్యూజన్ అంతా బయటికి రావాలి అంటే ప్రతి తల్లిదండ్రికి, స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రత్యక్షంగా ఒక కాలేజ్కి వెళ్ళండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, అక్కడ ఫెసిలిటీస్ చూడండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంచి మంచి కాలేజ్ దగ్గరనే 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ మాది యావరేజ్ కాలేజు, మీరు ప్రకటనలు చూసి మోసపోవద్దు, మా వెబ్సైట్లో వచ్చిన ప్లేస్మెంట్స్ కంపెనీలో జాయిన్ అవుతలేరు, అన్నీ కూడా ఫేక్ ఉన్నాయి అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. మీరు ఇంకా నేను డొనేషన్లు కట్టుకొని మోసపోతాను అనుకుంటే దట్స్ డిపెండ్స్ ఆన్ యూ. కానీ నేను చెప్పే విషయం ఒకటే, ఈరోజు డొనేషన్లు కడితే జాబు రాదు, డొనేషన్లు కట్టినంత మాత్రాన స్కిల్స్ రావు. మీ అబ్బాయి ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. తను చెట్టు కింద కూర్చొని చదివినా, ఇంట్లో కూర్చొని చదివినా, ఇంకెక్కడికి వెళ్ళి చదివినా స్కిల్స్ లేకపోతే 4 సంవత్సరాల తర్వాత జీరో. కాబట్టి ఈరోజు మనకి ఏ కాలేజ్ అయితే స్కిల్స్ నేర్పిస్తుందో, ఏ కాలేజ్ అయితే ఇండస్ట్రీకి దగ్గరగా ఉంది, మనకి స్కిల్స్ నేర్పిస్తుందో, సబ్జెక్ట్ నేర్పిస్తుందో, అలాంటి కాలేజ్ని చూస్ చేసుకున్నప్పుడే మనకి 4 ఇయర్స్ తర్వాత కూడా ఫ్యూచర్ బాగుంటుంది. సార్, ఇప్పుడు మీరు ఒక్కసారి ఏ అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా క్రైటీరియా ఉంటుంది. మరి ఎంత మంచి ప్రోగ్రామ్ కదా, అడ్మిషన్ క్రైటీరియాలో మీరు ఏమైనా ఫిల్టరేషన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ ఇవన్నీ పెట్టేసి ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే 2 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండాలి, 2 ఇయర్స్ కాలేజ్లో ఉండాలి అని చెప్పినప్పుడు ఆర్డినరీ నార్మల్ స్టూడెంట్స్ కనుక వెళ్తే కంపెనీ వాళ్ళు కూడా తనని ఏం చేయలేరు. మీరు అలా ఎవరైనా స్టూడెంట్స్ వస్తే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సార్, విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ మా క్యాంపస్ తూమ్కుంట, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకే ఒక క్యాంపస్, 15 acres ఆఫ్ క్యాంపస్. మా దగ్గర అడ్మిషన్ ప్రాసెస్ క్యాంపస్లో జరుగుతాయి, హెడ్ ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉంటుంది. ఈ 2 ప్లేసెస్లో జరుగుతాయి. అయితే మా దగ్గర అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, వెబ్సైట్కి వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లేదా ఫిజికల్గా ఆఫీస్కి రావాలి. రిటర్న్ టెస్ట్ విశ్వాని కండక్ట్ చేస్తుంది, అది కంపల్సరీ. ఇంటర్వ్యూ మాత్రం మేము చేయం దినేష్ సార్. ఓకే, యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రమే మేము సీట్ ఇస్తాం. ఎందుకంటే రేపు పొద్దున ట్రైన్ చేసేది వాళ్ళు కాబట్టి ఆ వచ్చేటువంటి క్వాలిటీ వాళ్ళు చెక్ చేసుకుంటేనే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించేదానికోసం మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుతాం. ఓకే అండి. అంతేగాని డొనేషన్స్, రికమెండేషన్స్, స్కిల్ లేకుండా ఉంటే ఈ కోర్సులో ఎలిజిబిలిటీ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మెరిట్ విద్యార్థులకు మేము స్కాలర్షిప్స్ ఇస్తున్నాం సార్. వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మెరిట్ మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ ఇస్తున్నాం. తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉన్నా కూడా, మెరిట్ పిల్లలు ఉన్నా కూడా అటువంటి విద్యార్థులను కూడా మేము ఎంకరేజ్ చేసి తగు స్కాలర్షిప్లు ఇవ్వడం అనేటువంటిది మేము చేస్తున్నాం దినేష్ సార్. సార్, ఈ ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకొని ఏమైనా స్కాలర్షిప్స్ ఇస్తున్నారా మీరు? ఎంసెట్ ర్యాంక్ కూడా మేము కన్సిడర్ చేసుకుంటున్నాం. 1 to 10,000 ర్యాంక్ వస్తే ఒక స్కాలర్షిప్ ఇస్తున్నాం, 10,000 to 20,000 నుంచి ఒక స్కాలర్షిప్ ఇస్తున్నాం, 20,000 పైన ఒక స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ స్కాలర్షిప్స్ అనేటువంటివి మేము వాళ్ళ యొక్క ర్యాంకు ఆధారంగా, వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది దినేష్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ విశ్వానిలో బిఎస్ లాంటి ప్రోగ్రామ్ జాయిన్ అయితే తనకి సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ రేపు చాలా కొత్త సంస్థలు మార్కెట్లోకి వచ్చి మేము ఏదేదో చేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రకటనలు మోసపోకుండా మీకు సర్టిఫికేట్ ఎవరిస్తున్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ NAC A+ అక్రెడిటెడ్ కాలేజ్.
100 సంవత్సరాలకు చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూడా NAC A+, డబుల్ NAC A+ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. సూపర్. మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే రేపు పొద్దున మీరు ఫారిన్కి వెళ్ళి మీ యొక్క వీసా ప్రాసెస్లో కానీ, లేకపోతే స్టాంపింగ్లో కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశంలోనే ప్రముఖమైనటువంటి యూనివర్సిటీ. సార్, ఈ ప్రోగ్రామ్ నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే చాలా తక్కువ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్రోగ్రామ్కి నాకు తెలిసి మీకు అక్రాస్ ఇండియా అప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. మరి వేరే స్టేట్లో ఉన్న తెలుగు పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ మా అబ్బాయిని హైదరాబాద్లో అది కంపెనీ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఉన్న ప్రోగ్రాంలో జాయిన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ హాస్టల్ ఉందా, ట్రాన్స్పోర్ట్ ఉందా, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా చూస్తారు. ఎవరైనా స్టూడెంట్ అదర్ స్టేట్స్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా హాస్టల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? సార్, విశ్వవిద్యాలయంలో మా పాలసీ ఏంటి అంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. మాకు 44 బస్సులు ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్, అక్రాస్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్. 44 నోడల్ పాయింట్స్ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. స్టూడెంట్ ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి రావచ్చు. మాకు కూడా క్యాంపస్ ఉంది. క్యాంపస్ వెలుపల ఉంటుంది. క్యాంపస్కి హాస్టల్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడైనా ఉండి నిరభ్యంతరంగా ఉండొచ్చు. పర్లేదు సార్, అది మీరు ఆపరేట్ చేసేదే కదా? మేము ఆపరేట్ చేసేది. లేదు మీకు నచ్చిన ఏరియాలో ఉన్నా కూడా అక్కడి నుంచి మేము కూడా మిమ్మల్ని ఫ్రీగా తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే. సో రేపు పొద్దున గచ్చిబౌలికి వెళ్ళి 2 ఇయర్స్ అక్కడ ఉండి చదువుకోవాలనుకున్నప్పుడు అక్కడ హాస్టల్ ఎలా అని అనుకుంటే మేము స్టాంజా అనేటువంటి హాస్టల్ కంపెనీతో మేము టైఅప్ అయ్యాం. వాళ్ళకు అక్రాస్ ది హైదరాబాద్ 40-50 హాస్టల్స్ ఉన్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ హాస్టల్ ప్రొవైడర్ వాళ్ళు. సో విశ్వవిద్యాలయ రేట్లకే గచ్చిబౌలిలో కూడా మీకు అదే రేట్లకి హాస్టల్ వసతి ప్రొవైడ్ చేసేటువంటి వెసులుబాటు కూడా మేము కల్పిస్తున్నాం. సూపర్. సో చివరగా ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ ఈ కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు వై విశ్వవిద్యాలయ అంటే, వై బిఎస్ అంటే నేను చెప్పేటువంటి చివరి మాట ఏంటి? వై బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే సిలబస్ అప్డేటెడ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఇండస్ట్రీలో 2 సంవత్సరాలు కూర్చొని అప్రెంటిస్షిప్ మినిమం 1 ఇయర్ చేసి అప్రెంటిస్షిప్లో అర్న్ చేస్తూ స్కిల్ నేర్చుకుంటూ మీ జీవితానికి బాటలు వేసుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్, అది మేము అందిస్తున్న బిఎస్ కంప్యూటర్ సైన్స్ యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అఫిలియేషన్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ. అసోసియేషన్ is Accenture. That is the only one answer. Okay. Coming to the why విశ్వవిద్యాలయ, 28 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్, NAC A+ అక్రిడేషన్, యూజీసీ అటానమస్, ర్యాంకింగ్స్, రికగ్నైజేషన్స్, అఫిలియేషన్స్, 15 acres క్యాంపస్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హ్యావ్. ఒక విద్యాసంస్థకి కావాల్సినటువంటి ర్యాంకింగ్స్, రికగ్నైజేషన్స్, అఫిలియేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్కలంగా విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. కాబట్టి ఇటు వితౌట్ డొనేషన్, వితౌట్ డొనేషన్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. సూపర్ సార్. సో చూశారు కదా, ఈరోజు మీరు ఒక కాలేజ్లో కానీ ఒక కోర్సులో కానీ మీ ఇష్టమైన కంప్యూటర్ సైన్స్ లాంటి సబ్జెక్ట్ జాయిన్ కావాలనుకుంటున్నప్పుడు ల్యాబ్లు ఎంత ఇంపార్టెంటో, కాలేజ్ బ్రాండ్ ఎంత ఇంపార్టెంటో, కోర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. డొనేషన్స్ పే చేసినంత మాత్రాన, ఒక మంచి కాలేజీలో సీట్ కొట్టినంత మాత్రాన జాబులు రావు. స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టు 2 ఇయర్స్ ఏఈడిపి ప్రోగ్రామ్, 2 ఇయర్స్ క్యాంపస్లో, 2 ఇయర్స్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకి మొదటి సంవత్సరం నుంచే ఒక మోటివ్ ఉంటుంది. తప్పనిసరిగా జాబ్ కొట్టగలను అండ్ కంపెనీలో ఉండి చదువుకోగలను, రియల్ టైం స్కిల్, రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేయగలను అని ముందు నుంచే మనకి మనసులో ఉంటుంది. కాబట్టి 100% లైఫ్లో సెట్ అవ్వచ్చు. అందులో మరీ ముఖ్యంగా ఈరోజు ఏ టెక్నాలజీ మార్కెట్లో డిమాండ్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు మీరు ఏఐఎంఎల్ జాయిన్ అవుతే రేపొద్దున ఇంకొక కోర్స్కి డిమాండ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ 2 ఇయర్స్ అందరికీ కామన్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తున్నారు. 3rd ఇయర్ అండ్ 4th ఇయర్లో ఏదైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్కి ఉంటుందో, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, యూఐ/యూఎక్స్ కావచ్చు, ఇలా ఏదైతే డిమాండెడ్ కోర్స్ ఉంటుందో మీ ఆసక్తిని బట్టి 3వ సంవత్సరం మనం స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు. ఇదొక మంచి విషయమే. ఎందుకంటే
మీలో ఏ ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఏది నచ్చుతుందో తెలియకుండానే మొదటి సంవత్సరమే మీరు ఒక స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్స్ మీకు అర్థమవుతాయా లేదా, అక్కడ ఏం చదువు చెప్తున్నారు, అక్కడ ఏం ల్యాబ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్సే. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక కోర్సులో కానీ కాలేజ్లో కానీ జాయిన్ అవుతున్నప్పుడు న్యూ ఏజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా విశ్వవిశ్వాని లాంటి ఇన్స్టిట్యూట్స్ని చూస్ చేసుకోవడంలో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, కాలేజ్ చూడండి, అక్కడ ఫెసిలిటీస్ చూడండి. ఈ 2 years AEDP ప్రోగ్రామ్ 2+2 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి. థ్యాంక్ యూ. తెలుగు